బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావిడి మొదలు కాబోతుంది. ఎలక్షన్ ప్రక్రియపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టింది. ఈ నెల 16న తుది ఓటర్ల జాబితా విడుదలకు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లకు ఒకే విడతలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నెల 17వ తేదీ తర్వాత ఏ క్షణమైనా ఎలక్షన్ షెడ్యూల్ విడుదల కానుంది. ఇప్పటికే రిజర్వేషన్లపై బీసీ డెడికేటెడ్ కమిషన్ కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి 2వ వారంలోపు మున్సిపల్ ఎలక్షన్స్ ప్రక్రియ ముగించాలి అని భావిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి మొదలు కాబోతోంది. ఇటీవలే సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగిపోయాయి. ఇక మిగిలిన మున్సిపల్ ఎన్నికలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. సో దానిపైన ఎలక్షన్ కమిషన్ దృష్టి సారించింది. ఎలక్షన్ ప్రక్రియ పైన స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎఫర్ట్ పెట్టింది. నెల 16న తుది ఓటర్ల జాబితా విడుదలకు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లకు ఒకే విడతలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. నెల 17వ తేదీ తర్వాత ఏ క్షణమైన ఎలక్షన్ షెడ్యూల్ విడుదల కానుంది. ఇప్పటికే రిజర్వేషన్లపైన బీసీ డెడికేటెడ్ కమిషన్ కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి 2వ వారంలోపు ఎలక్షన్ కంప్లీట్ చేయాలని, ఎలక్షన్స్ ప్రక్రియ టోటల్గా కంప్లీట్ చేయాలని ఎలక్షన్ కమిషన్ భావిస్తోంది. మా ప్రతినిధి శ్రవణ్ మరింత సమాచారం. శ్రవణ్, ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైనా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సో ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఎటువంటి కసరత్తు కంప్లీట్ చేసి ఉంది? రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. దానికి సంబంధించినటువంటి హడావిడితో పాటు బ్యాక్గ్రౌండ్ లో పూర్తి స్థాయిలో వర్క్ జరుగుతూ ఉంది. ఇటీవల డిస్ట్రిక్ట్ కలెక్టర్లతో పాటు మున్సిపల్ కమిషనర్లు, దాని తర్వాత స్థానికంగా ఉన్నటువంటి సిబ్బంది, ప్రతి ఎలక్షన్ లో ఎవరైతే సిబ్బంది పాల్గొంటారో వాళ్ళందరితో కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు అందరూ టచ్ లో ఉన్నారు. దాంతో పాటు ఎలక్షన్ కి కావాల్సినటువంటి సామాగ్రిని, బ్యాలెట్ బాక్స్ లను కూడా పూర్తి స్థాయిలో సిద్ధంగా పెట్టుకోవాలనేది ఇన్స్ట్రక్షన్స్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి వాళ్ళందరికీ కూడా వెళ్ళాయి. నిన్న పొలిటికల్ పార్టీలందరితో కూడా, పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో కూడా నిన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ సమావేశమైంది. వాళ్ళకు ఉన్నటువంటి డౌట్, దాంతో పాటు వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలను స్టేట్ ఎలక్షన్ కమిషన్ నివృత్తి చేసేటువంటి ప్రయత్నం చేసింది. సో ఈ నెల 16వ తేదీన తుది ఓటర్ల జాబితా విడుదల చేయనుంది స్టేట్ ఎలక్షన్ కమిషన్. దానికి సంబంధించిన ఓటర్ లిస్టు మొత్తం అన్ని పోలింగ్ స్టేషన్ల వారీగా ఇవి పొందుపరచాలి. దాంతో పాటు టీ పోల్ అనేటువంటి యాప్ లో కూడా అప్లోడ్ చేయాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. సో 16 తర్వాత ఎప్పుడైనా షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే మొదటగా జిహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్ళబోతుందా, లేదా మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికలు మొదటగా జరగబోతుందా అనేటువంటి క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించి ఫిబ్రవరి 10వ తారీఖున పూర్తి స్థాయిలో పాలక మండలికి సంబంధించిన గడువు ముగియబోతుంది. సో షెడ్యూల్ ఈ నెలలోనే వచ్చి నెక్స్ట్ మంత్ 5 లేదా 10 తారీఖు వరకు ఎన్నికలు నిర్వహించబోతుందా అనేటువంటి సందేహాలు కూడా ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి మీటింగ్లు కానీ, ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి కసరత్తు చూస్తే ఒక డౌట్ కలుగుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎలక్షన్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉందని సంకేతాలు ఇచ్చింది కాబట్టి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తి స్థాయిలో పోలీసులు, దాని తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, వార్డ్ ఆఫీసర్లు, పోలింగ్ కి సంబంధించినటువంటి సిబ్బంది, ఆ సామాగ్రి మొత్తం కూడా రెడీ చేసుకునేటువంటి ప్రక్రియ ఒకవైపు కొనసాగుతుంది. సో ఖచ్చితంగా ఈ నెల పండుగ తర్వాత, అంటే సంక్రాంతి పండుగ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో షెడ్యూల్ విడుదల అయ్యేటువంటి అవకాశం ఉంది. అది మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ముందుగా వస్తుందా, లేదా జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ముందుగా వస్తుందా అనేది క్లారిటీ అయితే రావాల్సి ఉంది. సో పొలిటికల్ పార్టీలందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్ జరగబోతుంది అనేది అంశం పైన కూడా కసరత్తు చేస్తా ఉన్నారు. బీజేపీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు కూడా నిన్న వరంగల్ లో పర్యటించారు. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన కూడా స్పష్టంగా చెప్పారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇటీవల జిహెచ్ఎంసీ కార్పొరేషన్ సమావేశమైనప్పుడు కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ముఖ్యమంత్రితో పాటు పిసిసి అధ్యక్షుడు కూడా సమావేశమైనప్పుడు మున్సిపల్ ఎన్నికల పైన వాళ్ళు చర్చించినట్లు సమాచారం బయటికి వచ్చింది. సో ఓవరాల్ గా ఎన్నికల కమిషన్ చేస్తున్నటువంటి కసరత్తు, పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ గమనిస్తే ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ లోపల ఖచ్చితంగా షెడ్యూల్ వస్తుంది. నెక్స్ట్ మంత్ 15వ తేదీ వరకు ఎన్నికలు ముగియవచ్చు అనేటువంటి అంశం తెర మీదకి వస్తుంది. మరి మున్సిపల్ ఎన్నికలు మొదటగా జరుగుతాయా లేదా జిహెచ్ఎంసీ ఎన్నికలు మొదటగా
కంప్లీట్ అవుతాయి అనేది ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఈ నెల 16 తారీఖు Right. మాత్రం పూర్తి స్థాయిలో ఓటర్లకు సంబంధించిన తుది జాబితాను విడుదల చేయబోతుంది. దాంతో పాటు ఆన్లైన్ లో కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా పొందుపరిచే విధంగా ఏర్పాట్లను పూర్తి చేసింది ఎలక్షన్ కమిషన్. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ ప్రక్రియపైన రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. 16న తుది జాబితా, ఓటర్ల జాబితా రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 117 మున్సిపాలిటీలకు 6 కార్పొరేషన్లకు ఒకే విడతలో ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.